నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయా, రచ్చకెక్కిస్తున్నాయా? ఇవి అందరూ ప్రశ్నించుకుంటున్నది, అందరూ మాట్లాడుకుంటున్న అంశాలు. ఎక్కువగా చెవులు కొరుక్కుంటున్నారు ఈ అంశాల కోసం. ఎందుకంటే కొంతమందిని మాజీ మంత్రులను కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, మేము ఏ తప్పులు చేయట్లేదని వాళ్ళు గొగ్గోలు పెడతానంటే ఇదిగో సాక్ష్యాలు, ఇది ఈ తప్పులు చేశారు అని చెప్పి వీళ్ళు అంటారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తే అది కక్షపూరితంగా చేసినట్టు. ఇది ఇంకా రొటీన్ డైలాగ్ ఇది. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చేసినా ఇదే. సరే, ఏది తప్పు, ఏది రైటు, ఏంటి ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు తనవసరం. ఇప్పటి వరకు కూడా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా మారిపోతున్నది. ఎందుకంటే డైరెక్ట్గా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే వీళ్ళు గురి పెట్టారా అన్న విధంగా కేసులు పడుతున్న నేపథ్యం. ఎందుకంటే భారతి గారికి నోటీసులు, వైఎస్ భారతి గారికి. సో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కాస్త కలకలం కలిగించే అంశం. అక్కడితో వదిలేశారా? బొత్సాకు ముందు, తర్వాత భారతి గారికి. బొత్స చేసిన వ్యాఖ్యలండి. ఏం చేశారు ఆయన? బొత్స గారు బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్లు వీరన్నీ అన్నది సాక్షి కథనాలు. వాళ్ళతో పాటుగా మరి భారతి గారు కూడా చూస్తున్నారు కాబట్టి ఆ పగ్గాలు ఆవిడ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆవిడకి ఎవరో త్రిబులారు అంటే త్రిబులారు రఘురామకృష్ణరాజు గారు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు అని. ఎందుకంటే అతను ఎంపీగా ఉన్నప్పుడే అధికారంలో ఉన్న 151 సీట్లుండి జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకి రచ్చ 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 పెట్టి రచ్చపండు పెట్టాడు ఆయన. అప్పుడే ఆయన వెనక్కి తగ్గలేదు, అరెస్టులు చేశారు, 3rd డిగ్రీలని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏ పార్టీలోకి వెళ్ళాలో, ఏ పార్టీ సీట్ వస్తుందో, అసలు వస్తుందో లేదో, ఫ్యూచర్ ఏంటో తెలియని ఒక అంధకారంలో, అగమ్యగోచరమైన పరిస్థితుల్లోనే. ఎందుకంటే 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో ఇంత దారుణంగా ఓడిపోతుందని అయితే ఎవరూ ఊహించలేదు. ఎంత 11 సీట్లకి పడిపోతారని చెప్పి ఎవరన్నా ఊహించారా? కళ్ళలో కూడా ఎవరు ఊహించుండరు. చాలా దారుణంగా ఓడిపోయిన పరిస్థితి. సో 151 సీట్లున్న ఆ పార్టీలోని ఎంపీగా ఉన్న వ్యక్తి రివర్స్ గేర్ మార్చి ఫుల్ అటాక్ మోడ్లోకి వెళ్ళిపోయిన రఘురామకృష్ణరాజు చాలా ధైర్యంగా చేశారు అప్పుడు ఆయన. ఎందుకంటే భయం కదా, ఒక సీఎం, ఇంతమంది మార్బలు ఉన్నారు, ఆయన ఒక్కడే ఎదుర్కోవాలి. తెలుగుదేశం పార్టీ అప్పట్లో సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, జనసేన సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అసలు ఎవరు ఆయన వెనకాలకు వస్తారు? ఆయన దగ్గర ఉన్న వాళ్ళే భయపడి పారిపోయారు. ఈయనేంద్ర బాబు కోరి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నాడు, ఇంకేనేం బతికి పట్టగట్టగలరా, ఈయన ఉండగలరా ప్రశాంతంగా? ఇవన్నీ కదా జరిగిన ప్రచారాలు. అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాలు ఏంటి? ఆయన దగ్గర ఉన్న చాలామంది ఆయన గెలుపు కోసం కృషి చేసి, ఆయన కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆ బ్యానర్లు వేసు, ఇంకో హడావుడి చేసు, రఘురామకృష్ణరాజు గారు దళమన్నట్టుగా ఉన్న వాళ్ళందరూ కూడా, ఫాలోవర్స్ అన్నట్టుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెల్లాచెదరైపోయారు. కొంతమంది వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు భయపడిపోయి. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళతో ఈయన మొండోడు కాబట్టి ఈయన పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆ రిస్క్ ఎందుకు తెచ్చుకుంటారు? కోరుకొని తెచ్చుకున్నట్టు అవుతుంది, వాళ్ళు భయపడ్డారు. కానీ ఈయన ఎక్కడా బెదరలేదు, ఎక్కడ వెనకడుగు వెయ్యలేదు, ముందుకు సాగిపోయాడు. ఇప్పుడు అయిపోయింది. మరి డిప్యూటీ స్పీకర్ కింద ఉన్నారు. ఇప్పుడేంటి? భారతి గారి మీద ఈయన వేసింది ఏంటంటే, లీగల్ నోటీసులు ఎందుకు పంపించారంటే రఘురామకృష్ణరాజు తన గౌరవం భంగం కలిగించేలా ఆల్ పేపర్లో కథనాలు వేస్తున్నారని, బోర్డు డైరెక్టర్లు, ఎడిటరు, బ్యూరో చీఫ్లతో నోటీసులు, తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నామని. ఇక బొత్స గారి అంశం ఏంటి? ఆయన హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చింది. నెయ్యి కల్తీ ఇష్యూలో హెరిటేజ్పై ఆరోపణలు చేయడంపై ఇది సీరియస్. అంటే ఒక పక్క బొత్స, మరో పక్క భారతి గారు. వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైన అంశంగా దీన్ని చూస్తున్నారు. ఇది ఎటువైపు వెళ్తుంది, దీని పర్యవసానాలు ఎలాగ ఉంటాయి? ఓకే, బొత్స గారికి ఇచ్చారు అంటే రాజకీయ పరంగానో, మండల్లో ఇప్పుడు ఆయనే కొద్దిగా ఏదో దూకుడుగా ఉంటున్నారు, ఇలాంటి అంశాలు ఏమన్నా ఉండొచ్చు. కానీ రాజకీయాలకి దూరంగా ఉన్న భారతి గారికి కూడా నోటీసులు వెళ్ళినాయి అంటే ఇది కొద్దిగా ఆందోళన కలిగించే అంశమే. అంటే తాడేపల్లి వాళ్ళు ప్యాలెస్ అంటారు కాబట్టి, సరే ఇల్లు లేకపోతే ప్యాలెస్లో ఉండదని ప్యాలెస్ అంటారు, అదేం బూతుమాట ఏం కాదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, మైసూరు, అవి ఇల్లు అంటారు, ఇండియాలు ప్యాలెస్ లాగే కట్టుకుంటారు, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటిని ప్యాలెస్లు అంటారు.
సో మరి తాడేపల్లి ప్యాలెస్ కాస్త కుదిపించడానికి ఏమైనా ఈ ఆలోచనలు చేస్తున్నారా? భారతీ గారికే డైరెక్ట్గా నోటీసులు వెళ్ళినాయి అంటే దీని వెనకాతలు ఉన్న అంశాలేంటి? రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్గా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఫైట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడాడు. సరే, మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా రండి అని ఏదో గౌరవంగానే అన్నాడు. కోపాలు ఎంతసేపు ఉంటాయండి? ఇదేమి ఇంట్లో ఉన్న మనుషులు లాంటి వాళ్ళు కదా. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉండేవాడు ఆయన. రఘురామకృష్ణరాజు గారు ఈరోజు మనిషి ఏం కాదు కదా. వాళ్ళందరితోటి కూడా ఇంట్లో ఉండేవారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఆయన చూసేవాడేమో, అంటే కొద్దిగా టీనేజ్ ఏజ్ నుంచి కూడా చాలా క్లోజ్గానే ఉండేవాడు ఈయన. అందరూ తలలో నాలుగులో ఉంటాడు కదా. ఈయన తన పర భేదం ఉండదు. బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో కలిసిపోతారు, సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్తే సినిమా వాళ్ళతో కలిసిపోతారు, టీడీపీలో ఉంటే టీడీపీలో కలిసిపోతారు, పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్తో కలిసిపోతారు, చిరంజీవి గారు కలిస్తే చిరంజీవి గారు కల్పిస్తారు, బాలీవుడ్కి వెళ్తే బాలీవుడ్ కల్పిస్తారు, హాలీవుడ్కి వెళ్ళినా హాలీవుడ్తో కలిసిపోతాడు ఆయన. ఇక తన పర అదేం ఉండదు. వీళ్ళు నాకు దగ్గర వీళ్ళు నాకు దూరం అదేం లేదు. అందరితోటి ఆ రకంగా దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి తలలో నాలుగులో ఉంటాడు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో భారతీ గారికి రఘురామకృష్ణరాజు గారు నోటీసులు పంపించడం, సరే సాక్షిలోనో లేకపోతే వాళ్ళ పేపర్లోనో వెబ్సైట్లోనో ఏవో కథనాలు వస్తే సరే, ఎడిటర్లో చీఫ్ ఎడిటర్లో ఇలాంటి వాళ్ళు కాకుండా డైరెక్ట్గా ఎక్కడ హిట్ చేస్తున్నారు? నేను ముందుగా చెప్పినట్లుగా ఆ తాడేపల్లికే గురి పెట్టారా వీళ్ళు? మరి దీని తర్వాత అంశం ఏంటి? ఒక పక్క బొత్సాని హెరిటేజ్ బిగిస్తుందా? ఎందుకంటే దీనికి ఏవో తిరుపతి లడ్డూకి వెళ్ళిన దాంట్లో ఏవో లింకులు ఉన్నాయి, దానికి ఇది ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడారు. విమర్శలు పక్కా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు, పారదర్శకంగా ఉన్నప్పుడు ఎన్ని చేసినా పర్వాలేదు. అనవసరమైన ఇష్యూల మీద మాట్లాడితే పరిస్థితి ఎటువైపు వెళ్తుంది? మరి భారతీ గారి జోలికి కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఆయన నార్మల్గానే హై స్పీడ్లో ఉంటాడు ఆయన. ఒకసారి వాళ్ళ వైఫ్ పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎవరన్నా వచ్చారో అంటే ఆయన రంగంలోకి దిగిపోతాడు. ఫుల్ సీరియస్గా ఇస్తారు. కాకతాళీయమో మరి కావాలని జరిగిన అంశమో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్, సుదీర్ఘంగా ప్రెస్ మీట్ ఆయన డైరెక్ట్ అటాక్కి దిగుతున్నారు. శ్రీలంక మ్యాచ్ల దగ్గర నుంచి, కొలంబో దగ్గర నుంచి, లోకేష్ గారు వెళ్ళడం దగ్గర నుంచి, ఇంట్లో టీవీలు లేవా, ఇంట్లో టీవీలు చూసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూడాలా అనే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. సరే, ఓకే, ఇంకా అది వేరే అంశాలు అండి. రాజకీయ పరంగా క్రికెట్ మ్యాచ్ చూస్తే తప్ప రైటా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి భారతీయుడు కూడా ఆ మ్యాచ్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూడాలనుకుంటారు. ఆ జాతీయ జెండా రెపరెపలు ఆడించాలనుకుంటారు. ఖచ్చితంగా ఇండియా గెలాలని కోరుకుంటాయి కోట్లాది హృదయాలన్నీ కూడా. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒక దీపావళి పండుగ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్లో ఉన్న కోట్లాది మంది దీపావళి చేసుకుంటారు. సో ఇలాంటి టైంలో మరి ఆయన వెళ్ళాడు. మరి అది తర్వాత అంశం లేండి. ఇంకా ఆయన ఏదో రాజకీయ పరంగా మాట్లాడి ఏదో పనులు. సో ఇది అలా నడుస్తుంటే ఆయన ఇటు అటాక్ చేస్తుంటే వీళ్ళు రివర్స్ అటాక్ చేస్తారా? భారతీయ గారిని ఫ్రేమ్లోకి తీసుకొస్తున్నారా? మరి బొత్సాని హెరిటేజ్ రూపంలో తీసుకొస్తున్నారు. ఇది పార్టీలకు సంబంధం లేదు. చాలా కీలకంగా ఆలోచించవలసిన అంశం ఇది. తెలుగుదేశం పార్టీ అనో లేదా వేరే రకంగానో అని తీసుకురావటం లేదు. టెక్నికల్ పాయింట్స్ తోటి వీళ్ళు బిగిస్తున్నారా? ఇది చాలా కీలకమైన అంశం అండి. ఇప్పుడు ఏదో డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు చేశారు, ఇది కాదు. ఇదిగో నా మీద విమర్శలు చేశారు. ఎక్కడ కొడుతున్నారు? వాళ్ళు పేపర్ని కొడుతున్నారు, లేకపోతే వాళ్ళ టీవీని టార్గెట్ వాళ్ళని. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? మేనేజింగ్ డైరెక్టరో లేకపోతే మరి ఆవిడ చైర్మన్ కింద ఉన్నారో వాట్ ఎవర్ ఇట్. ఈ నోటీసులు వెళ్ళినాయి అంటే మెయిన్ స్ట్రీమ్ అక్కడ కొడుతున్నారు. ఇక్కడ బొత్స విషయానికి వచ్చేసరికి ఏంటి? మండల్లో ఈయన మాట్లాడాడు, ఇంకోటి మాట్లాడాను కాదు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. హెరిటేజ్ నుంచి తీసుకొచ్చి కొడుతున్నారు. ఇక్కడ చాలా గమనించదగ్గ అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి అంశము కూడా. సరే, ఆయన ఏం చేస్తారో, ఏదో అయిపోద్దో ఏదో అవ్వదో అని నేను మాట్లాడలేదు. జనరల్గా జరుగుతున్న అంశాలు, కనిపిస్తున్న అంశాలు, ఎటు నుంచి ఎటైనా సరే టర్న్ తీసుకునే పరిస్థితి. మరి భారతీ గారికి నోటీసుని జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలేస్తారా? ఆయన స్టెప్ ఎలా ఉండబోతున్నది? మరి వైసీపీ బాస్ రంగంలో దిగితే మరి మాస్ జాతర అని చెప్పి వాళ్ళందరూ అప్పుడే ట్రోల్స్ పెడుతున్నారు. రండి ఈసారి చూసుకుందాము, మాకు 40% ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చూశారు కదా ఎలా వస్తున్నారో, కోట్లాది మంది తరలి వస్తున్నారు, లక్షలాది మంది తరలి వస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు, ఇంకా క్షమించేది లేదని. ఒక పక్క బొత్స, మరో పక్క